బోరిగడ్డకి ఈరోజు జగన్ చాలా పెద్ద జారుగడ్డ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా మాట్లాడాడు ఈ బోరిగడ్డ నీళ్ళు. ఈరోజు అదే వైసీపీ వాళ్ళు అదే జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి కూడా రానివ్వలేదు. ఈరోజు గేటు కూడా ముట్టనివ్వలేదు. తాడేపల్లిగూడెంలో తన ఇంటికి వెళ్తే బోరిగడ్డ నీళ్ళని పక్కకు దోసేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పేరు చెప్పుకొని అనేక రకాలైనటువంటి దందాలు చేశాడనే ఉద్దేశంతో వైసీపీకి బోరిగడ్డ నీళ్ళకి సంబంధం లేదని అప్పుడే చెప్పేశారు కదా. కాబట్టి నువ్వు ఎవరిని కలవడానికి లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పక్కకు దోసేశారు. లోపల నుంచి అనుమతులు రాలేదు, నువ్వు లోపలికి వెళ్ళడానికి లేదని చెప్పేసి వాళ్ళకి వచ్చినటువంటి అనుమతులతో వాళ్ళు ఇచ్చేశారు. అయితే అక్కడ సజ్జల్ని అలాగే మిగతా వాళ్ళని వైసీపీ నాయకులు అయితే బోరిగడ్డ నీళ్ళు విమర్శించాడు. ఇంకా ఆయన స్టైల్లో తిట్టలేదు, తిడతారు కదా. ఎంత దారుణంగా తిట్టాడు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, మిగతా తెలుగుదేశం నాయకుల్ని. అంటే ఏ పార్టీ వాళ్ళనైనా విమర్శించవచ్చు, కానీ ఇంత దారుణంగా అది నోరా లేకపోతే మూసినదే. అసలు వీడిని ఎలా తిట్టాలో కూడా అర్థం కాదు, అంత దారుణంగా తిట్టాడు వాడు. ఈరోజు ఏమైంది, ఏ వైసీపీని చూసి ఇంత రెచ్చిపోయాడో ఈరోజు అదే వైసీపీ వదిలేసింది, పక్కన పడేసింది. ఈరోజు ఎవడ జీవితం నాశనం అయిపోయింది. వీడు ఎంతో సంపాదించవచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు వదులుతారా? కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆల్రెడీ మొదటి రౌండ్ అయిపోయింది, రెండో రౌండ్ అయిపోయింది, మూడో రౌండ్ వచ్చేసరికి వదులుతారా? రేపు వైసీపీలో కూడా ఎందుకు పనికి రాకుండా పోతాడు వీడు.